మిమ్మల్ని ఎలా పొగడాలో కూడా నాకు తెలియట్లేదు. 1 రూపీ వద్దండి అంటారా? అంటే మా భోజనం చేస్తే చాలా చాలండి, మీకు అదే సాటిస్ఫాక్షన్. తృప్తి. మిమ్మల్ని ఎంతమంది మెచ్చుకుంటున్నారన్నది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ చాలామంది కడుపు నింపుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ మీకు ఆ థాట్ ఎలా వచ్చిందండి 1 రూపీకి చేయాలి అని? అంటే అన్నదానం అందరూ చేస్తుంటారండి రెగ్యులర్గా. అన్నదానం చేస్తున్నప్పుడు మేము కూడా 3 ఇయర్స్ నుంచి అన్నదానం చేస్తున్నాం అనమాట. ఆ అన్నదానం చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం కదండి, ఎవరన్నా చేస్తున్నారంటే ఇంకేమైనా బెస్ట్ చేయొచ్చా అని. సో ఆ విధంగా మేము కూడా హాస్పిటల్ దగ్గర, బయట వేరే ప్లేసెస్లో అన్నదానం చేసినప్పుడు ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళు మాకు డబ్బులు ఇస్తే మేము అన్నదానం చేస్తాం వాళ్ళ పేరు మీద. అన్నదానం చేసేసి మేము ఇంటికి వెళ్ళే టైంలో మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని వెరైటీగా చూస్తారు. ఎందుకంటే అదంతా కచరా చేసేసినామని. పేపర్ ప్లేట్స్ అన్నీ వేసేసి వెళ్ళిపోతాము. అంటే వేస్ట్ మేనేజ్మెంట్కి మేము ఏమీ చర్య తీసుకోవట్లేదు. అది ఒక డస్ట్బిన్లో వేయాలని మనం చెప్పినా వినరు ఎవరు. సో అలాంటివన్నీ గమనించిన తర్వాత నేను ఈ ఒక ప్లేస్లో మనం ఉండి పెట్టడం బెస్ట్ అని. ఎందుకంటే మనం వెళ్ళి ఆకలి ఉన్న వాళ్ళకి వెళ్ళి ఇస్తుంటాము. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ ఇంకెవరైనా వస్తారేమో, ఇంకా మంచి కూరలు పెడతారేమో, మంచి అన్నం దొరుకుతుందని ఆశతో ఉంటారండి. సో ఆ ఆశలో ఇది మిగిలిపోతుంది. అలా ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది. చాలా చోట్ల నేను చూసినప్పుడు అన్నం తీసుకెళ్ళి కట్టుకొని బ్యాగ్లో పెట్టుకుంటుంటారు 2-3 రోజులు. సో ఇవన్నీ గమనించిన తర్వాత 1 హోప్ 1 మీల్, అంటే ఇక్కడ 1 రూపీకి మీల్స్ దొరుకుతుంది అనే విషయం తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి రూపాయి ఇచ్చి కొనుక్కుంటున్నారు. వాళ్ళ డిగ్నిటీ, వాళ్ళ రెస్పెక్ట్, మేము కూడా వాళ్ళు ఇచ్చే రూపాయికి రెస్పెక్ట్ ఇచ్చి వానికి వాల్యూ ఇచ్చి మేము ఇస్తున్నాం అనమాట. మా డోనర్స్ కూడా ఇచ్చిన దానికి కూడా వాల్యూ ఉంటుందన్నమాట.